ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను ఎలా అవమానించాలా, ఈ ఇంటి నుంచి ఎలా బయటికి గెంటాలా అని ఆలోచిస్తుంటే నువ్వే నాకొక మంచి అవకాశం ఇచ్చావు. ఆ శుభప్రద, ఆగు. కరుణ, నీ కొడుకుని నువ్వు తీసుకో. దేనికాంటీ? చెప్తున్నాను కదా, ముందు నీ కొడుకుని తీసుకో. ఏమైంది వదినా? ఏమైందంటావేంటి శుభప్రద? ఇలా బయట వాళ్ల ముందు చెప్పాల్సి రావడం నా దురదృష్టం. వాళ్ళకెలాగూ తెలీదు, నీకు తెలుసు కదా. ఆ బిడ్డని వాళ్ళకిచ్చేయ్. ఏమైందాంటీ? ఏమైందంటావేంటి? శుభప్రదకి పెళ్ళై 20 ఏళ్లు దాటినా ఇంకా పిల్లలు పుట్టలేదు. గొడ్రాలి నీడ పసిబిడ్డల మీద పడితే దోషమంటారు. పోయి గొడ్రాలిని ఆశీర్వదించమని బిడ్డనివ్వడం మంచిది కాదు. అరే, తీసుకోమని చెప్తున్నానా? నీ కొడుకుని తీసుకో. మీరు చెప్పేది నిజమే ఆంటీ. ఏమనుకోకండి, నా బాబుని నాకు ఇచ్చేసేయండి. అయ్యో, వదినా, పరాయి వాళ్ళు నన్ను అవమానిస్తుంటే అడ్డుపడాల్సిన నువ్వే పరాయి వాళ్ల ముందు నన్ను అవమానిస్తావా? అందరి ముందు నన్ను గొడ్రాలంటావా? శుభప్రద, నేనన్న దాంట్లో తప్పే ఉంది. నేను చెప్పినవన్నీ నిజాలే కదా. అత్తయ్య గారు, అన్నీ తెలిసిన మీరే అలా మాట్లాడితే ఎలా? ఆయన ఉత్తమ్ గారిని చిన్నప్పటి నుంచి తన గుండెల మీద ఎత్తుకుని పెంచిన శుభప్రద అమ్మ గొడ్రాలు ఎలా అవుతుంది? తను బిడ్డకి జన్మనివ్వకపోవచ్చు, కానీ మీరు జన్మనిచ్చిన బిడ్డకి పెంచిన తల్లయ్యింది. అలాంటప్పుడు ఆవిడ గొడ్రాలు ఎలా అవుతుంది? చాలే ఆపు. పెంచినంత మాత్రాన తల్లులైపోరు. కంటేనే తల్లులవుతారు. బుజ్జమ్మ, నేను చెప్పింది నిజమా కాదా? అవునవును, సుహాసిని అన్న దాంట్లో ఏమాత్రం తప్పులేదు. అమ్మా ప్లీజ్, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. శుభప్రదమ్మ ఆశీర్వదిస్తే ఆ బిడ్డకు చెడు జరుగుతుందో లేదో తెలియదు, కానీ మీ మాటల వల్ల అమ్మ మనసు గాయపడుతుంది. ఎప్పుడు ఒక్కసారి కలిసే ఫ్రెండ్ కోసం జీవితకాలం మనతో ఉండే అమ్మని బాధ పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఉత్తమ్, నేనిప్పుడు ఏమన్నాన్రా? ఉన్న మాటే కదా అన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.